హాయ్ అండి, నేను మీ వాసవి. వెల్కమ్ టు సూపర్ కిచెన్ వంటలు. ఈరోజు మన రెసిపీ ఎగ్ మంచూరియాని ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో ఉండే వస్తువులతోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ మంచూరియాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక బౌల్లో 3 ఎగ్స్ని తీసుకొని బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న ఎగ్గుని అల్యూమినియం పాత్రలోనైనా స్టీల్ పాత్రలోనైనా వేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్గు మిశ్రమాన్ని స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అది మరిగించుకున్నాక దీనిపైన ఒక స్టీలు జల్లెడ పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్గు మిశ్రమాన్ని దీనిపైన పెట్టుకోవాలి. దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిపోతుంది. 10 నిమిషాలు తర్వాత ఎగ్గు పూర్తిగా ఉడికిపోయింది. దీన్ని చెక్ చేసుకోవడానికి టూత్ పిన్ కానీ స్పూన్తో కానీ ఇట్లా కుచ్చి చూస్తే మనకి ఏం అంటుకోకుండా వస్తుంది. అప్పుడు పూర్తిగా ఎగ్ ఉడికిపోయినట్టు. ఇలా ఉడికించుకున్న ఎగ్గుని చాపింగ్ బోర్డు మీద వేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని కొద్దిగా ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పౌడర్, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని వేసుకున్న మసాలాలు కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. నేను ముందుగానే ఆయిల్ వేడి చేసుకున్నాను. మనం ముందు కలిపెట్టుకున్న ఎగ్ ముక్కలను ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ రంగులోకి వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో 1 స్పూను ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి, ఇది కొద్దిగా వేగిన తర్వాత 5 పచ్చిమిర్చి, ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల టమాటా సాస్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఎగ్ ముక్కలను కూడా వేసుకొని అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఎగ్ మంచూరియాని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.